హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి లడ్డూలు ఒకే గిన్నెలో పాకం పట్టకుండా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ కదా కొబ్బరి లడ్డూలు. ఇవి నచ్చని వాళ్ళంటూ ఉండరనుకుంటా. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఇక నేను మొత్తం ఒక కొబ్బరికాయ ఇలా తురిమి పెట్టుకున్నానండి. నేను మిక్సీలో వేయలేదు. మిక్సీలో వేస్తే కొద్దిగా కొబ్బరి ముక్కలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మొత్తం కూడా ఇలా తురిమి పెట్టుకున్నాను. అలాగే నేను ఇక్కడ బెల్లం కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. బెల్లం ఇది మంచి బెల్లమే, ఇందులో రాళ్ళు గట్రా ఏముండవు. సో నేను ఇది డైరెక్ట్గా తీసుకుంటున్నాను. ఇక్కడ మందపాటి కళాయి తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మొత్తం కొబ్బరి తురుము కూడా ఈ విధంగా కొలుచుకొని తీసుకుంటున్నాను. నాకు మొత్తం కొబ్బరి తురుము 2.5 కప్పుల దాకా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గి మనకి కొబ్బరి లడ్డు అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో మనం ఒక 5 మినిట్స్ దీన్ని మొత్తం కూడా కాస్త పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను బెల్లం కూడా కొలిచి తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2.5 కప్పుల కొబ్బరి తురుముకి నేను 1.5 కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నాను. ఇది కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుందండి. బెల్లం తురుము యాడ్ చేశాక మనం గరిటెతో కలుపుతూనే ఉండాలండి. మనకి లేదంటే కొబ్బరి తురుము అనేది తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి కాసేపటికి బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయి ఇలా రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటరీగా ఉంది కదా, ఇది ఇంకా కాస్త దగ్గర పడేలా కలుపుతూనే ఉండాలి. దీన్ని మొత్తం కూడా ఇలా కలుపుతూ మధ్యలో ఏమైనా బెల్లం కాస్త చిన్న చిన్న ఉండలుంటే దాన్ని కూడా ఇలా స్మాష్ చేసుకుంటూ అది కూడా కరిగే వరకు కలుపుకుంటూ చూసుకోవాలి. ఇప్పుడు మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలండి, లేదంటే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకి కొబ్బరి లడ్డుకి టెక్స్చర్ రెడీ అయిపోయిందని తెలియడానికి మధ్యలో చెక్ చేసుకోవాలండి. ఇది ఇలా మొత్తం దగ్గర పడ్డాక కొద్దిగా తడి చేసుకొని కొద్దిగా ఇలా మిశ్రమం తీసుకొని ఇలా ఉండ చేస్తే ఉండకట్టాలి. ఈ విధంగా మనకి ఇలా ఉండకట్టినప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలో తీసుకుంటే సరిపోతుందండి. ఇదే గిన్నెలో ఉంటే ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అలాగే చల్లారదు కూడా. మనకి వేరొక పెద్ద పళ్ళెంలో తీసుకోండి. అలా అయితే తొందరగా చల్లారుతుంది, మనం లడ్డూలు త్వరగా చేసుకోవడానికి వస్తుంది. కాస్త చేతికి నెయ్యి రాసుకొని ఇలా కొద్దిగా తీసుకొని లడ్డూలు చేసుకోండి. మొత్తం చల్లారిపోతే ఇది గట్టి పడుతుందండి. సో కాస్త వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాల్సి వస్తుంది. కాస్త జాగ్రత్తగా చూసుకొని ఈ విధంగా మొత్తం లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.